మహాసేన రాజేష్ కు కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారా అన్న ప్రచారం నడుస్తోంది. తొలుత పి గన్నవరం టికెట్ను మహాసేన రాజేష్ కు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత ఆయన గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలు బయటకు రావడంతో బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా టికెట్ ఇవ్వకూడదు అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే ఒక దశలో మహాసేన రాజేష్ స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ అధికారికంగా చంద్రబాబు నాయుడు ఎక్కడా ఇప్పటివరకు ఆయన ఇన్ఛార్జిగా తప్పించలేదు. దాంతో తిరిగి పోటీ చేసేందుకు మహాసేన రాజేష్ సిద్ధపడ్డారు. ఇంతలోనే పి గన్నవరం టికెట్ను జనసేన పార్టీకి అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డారట్టు తెలుగుదేశం పార్టీ మీడియాలోనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే జనసేన అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందన్న దానిపైన అక్కడ IVRS సర్వే కూడా నిర్వహిస్తున్నారు. దీనిపైనే మహాసేన రాజేష్ తీవ్రంగా స్పందించారు. తనను జనసేన, బీజేపీ అవమానిస్తున్నట్టుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నన్ను ఇన్ఛార్జిగా నియమించారు, నేను ఇన్ఛార్జ్ అంటూ అక్కడ ఉన్నాను. అక్కడ ఇంకా చంద్రబాబు నాయుడు నన్ను తప్పించలేదు, తప్పుకో అని చెప్పలేదు. ఇంతలోనే IVRS సర్వే నిర్వహిస్తున్నారు జనసేన పార్టీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది అని. మహాసేన రాజేష్కు కేటాయించిన టికెట్ని జనసేన అడగడం అంటే ఇది అవమానించడం కాదా అని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ టార్చర్ని తాను భరించలేకపోతున్నానని కూడా చెప్పారు. టికెట్ కేటాయించిన తర్వాత తనకు ఎందుకు ఈ టార్చర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల క్రితం వరకు తాను ప్రశాంతంగా ఉన్నాను, ఇప్పుడు టార్చర్ ఎక్కువైపోయింది అంటూ ఆయన చేసిన ఒక వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. సో చంద్రబాబు నాయుడు మహాసేన రాజేష్కు టికెట్ కేటాయించినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సామాన్యులకు కూడా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తూ ఉన్నారు అంటూ మాట్లాడారు. అయితే ఆ తర్వాత మహాసేన రాజేష్ను దూరంగా పెడుతూ ఉన్నట్టుగానే ఉంది. ఇప్పుడు ఏకంగా టికెట్ కూడా ఎసరు పెట్టారు. జనసేన పార్టీకే ఆ టికెట్ ఇవ్వబోతున్నారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధాన మీడియాలో కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. సో అల్టిమేట్గా మహాసేన రాజేష్కు ఏం జరుగుతుంది అన్నదైతే చూడాలి. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతూ ఉంది. బీజేపీ వారు అలాగే మా సోదరులు జనసేన వారు నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. అక్కడి నుంచి వచ్చిన ఫోన్లకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, తలనొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పొత్తులో ఉన్నాం. అక్కడ IVRS కాల్స్ వెళ్తున్నాయట. జనసేనకి అభ్యర్థిని పలానా అభ్యర్థిని పెట్టాం, మీరు 1 1 నొక్కండి లేదా 100 నొక్కండి అని. ఏమన్నా అక్కడ నేను ఒక ఇన్ఛార్జ్ అనేవాడిని ఉన్నాను. నన్ను పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, బాబు రాజేష్ ఇగో వేరే కారణాలతో మేము ఎలా చేస్తున్నాం, సరేనా నీకు వేరేది మేము ఏర్పాటు చేస్తాం, లేకపోతే నువ్వు పక్కన నీకేం పదవులు అవసరం లేదు కదా, నువ్వు ఎప్పుడు నన్ను పదవులు అడగలేదు కదా, ఇగో నేను తీసేస్తున్నాను అనేదాకా ఉంటాను సార్. సీట్ ఇచ్చిన తర్వాత ఏంటిది టార్చర్ నాకు? అప్పుడు దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను. 15 రోజుల క్రితం దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను.